గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. ప్రియమైన విద్యార్థులారా, ఈరోజు భారతదేశంలో ఆహార ధాన్యాల అందుబాటు అనేది ఎలా ఉంది అనే విషయాన్ని చెప్పుకోబోతున్నాం. అయితే ఇంతకుముందు క్లాసులో మనం ఫుడ్ సెక్యూరిటీ సంబంధించి ఏం చెప్పుకున్నాం అనే దాన్ని ఒకసారి రిమైండ్ చేసిన తర్వాత తిరిగి మనము ఈ క్లాసులోకి వద్దాం. కాబట్టి నిన్న క్లాసులో మనము భారతదేశంలో 1951 తర్వాత కరువు పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రధానంగా 1965-66లో దేశవ్యాప్తంగా డ్రాట్ సమస్య తీవ్రంగా వచ్చింది. ఆ సందర్భంలో ఇండియన్ గవర్నమెంట్ అమెరికన్ ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ ని చేసింది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మిగులు ఆహార ధాన్యాల్ని మన దేశానికి ఇవ్వాలనేటువంటి ఒక రిక్వెస్ట్ ను చేసింది. దాన్నే మనము PL 480 ప్రోగ్రామ్ గా చెప్పుకుంటున్నాం. ఈ PL 480 ప్రోగ్రామ్ లో భాగంగా అమెరికన్ ప్రభుత్వం మన దేశానికి గోధుమలను ఇచ్చింది మన దేశానికి. సో కాబట్టి మనము 65-66 నాటికి మనము ఆహార ధాన్యాల ఉత్పత్తి విషయంలో మన దేశంలో చాలా మన దేశ అవసరాలు ఎంతైతే ఉన్నాయో వాటికి సరిపడి విధంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి మన దేశంలో లేదు. ఈ క్రమం నుండి ఏ రకంగా మన దేశం ఓవర్కమ్ కావాలి అనే విషయంలో మనము 1969 నుండి హరిత విప్లవాన్ని అంటే గ్రీన్ రెవల్యూషన్ ని మన దేశంలో వ్యవసాయ ఉత్పత్తిని పెంచడానికి గాను ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం జరిగింది. సో మొదట కొన్ని జిల్లాల్లో స్టార్ట్ అయినటువంటి ఈ కార్యక్రమం తర్వాత దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అన్ని రాష్ట్రాల్లో దీన్ని ఎక్స్పాన్షన్ చేయడం జరిగింది. ఆ క్రమం నుండి మన దేశంలో ఆహార ఉత్పత్తుల్లో గుణాత్మకమైనటువంటి ఒక మార్పు పెరుగుదల అనేది జరిగింది. ఈ క్రమం వల్ల మనం 76 నాటికి అంటే 1976 నాటికి ఆహార ధాన్యాల ఉత్పత్తి విషయంలో స్వయం సమృద్ధిని సాధించడం అనేది జరిగింది. అంటే ఇండియాకు ఇండిపెండెన్స్ వచ్చి 47 నుండి ఇండిపెండెన్స్ వచ్చినప్పటికీ మన దేశంలో ప్రణాళిక విధానము అమలైనప్పటికీ మొదటి ప్రణాళికలో వ్యవసాయ రంగానికే ప్రాముఖ్యత ఇచ్చినప్పటికీ మనం మన దేశానికి సరిపడ ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేసేటటువంటి విషయంలో మనం 69లో హరిత విప్లవాన్ని ప్రారంభించుకున్నప్పటికీ మన దేశ ప్రజల యొక్క అవసరాలు సరిపోయే విధంగా ఎప్పటికీ మనము ఆ క్రమానికి రీచ్ అయ్యామంటే 1976 నాటికి మనం ఆహార ఉత్పత్తుల విషయంలో మనం స్వయం సమృద్ధిని సాధించడం అనేది జరిగింది. ఆ తరువాత 76 నుండి ఆ తర్వాత మన దేశం ఇక ఆహార ధాన్యాల విషయంలో ఇతర దేశాల మీద ఆధారపడేటువంటి పరిస్థితి ఏర్పడలేదు. ఆ రకంగా మన దేశంలో పెరుగుతున్న జనాభా అనుగుణంగా మన ఆహార ధాన్యాల ఉత్పత్తి కూడా క్రమంగా పెరగటం అనేది ఆ ప్రక్రియ మనం చూస్తాం. అయితే ఈ ఆహార ధాన్యాల ఉత్పత్తిలో కూడా నిన్న చెప్పుకున్న క్లాసులో ప్రధానంగా వీట్ తర్వాత ప్యాడ్ విషయంలో రైస్ విషయంలోనే ఎక్కువ ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది మనకు జరిగింది. కానీ ఇతర ఆహార ధాన్యాలు అయినటువంటి గోధుమలు, రాగి, జొన్నలు, సజ్జలు, ఇతర ఏవైతే మనకు
చిరుధాన్యాలు ఉన్నాయో ఆ ఉత్పత్తి యొక్క షేర్ అనేది తర్వాత క్రమంలో తగ్గటం అనే దాన్ని మనం నిన్న చెప్పుకున్నాం. అలాగే పల్సెస్ మనకు ఇండిపెండెన్స్ వచ్చే నాటికి 1950-51 నాటికి మన దేశంలో పల్సెస్ యొక్క మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో పప్పు ధాన్యాల ఉత్పత్తి దాదాపుగా 16% ఉంది. కానీ మనము గ్రాడ్యువల్గా ఆ పర్సంటేజ్ మనకు చూసినట్లయితే లేటెస్ట్ గా మనకు 7.2% మనకు పల్సెస్ యొక్క మొత్తం ఉత్పత్తిలో పల్సెస్ యొక్క కాంపోజిషన్ అనేది తగ్గినట్టుగా మనం చూసాం. ఇందువల్ల సగటు పప్పు వినియోగంలో లేదా పప్పు ధాన్యాల వినియోగంలో దాని ఇంపాక్ట్ ఎట్లా ఉంది అనేది కూడా ఇవాళ క్లాసులో దాని విషయాన్ని మనము చూడబోతున్నాం. కాబట్టి ఈ రోజు క్లాసులో ఏంటంటే భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి విషయంలో ఎలాంటి మార్పులు మనం జరిగినాయి, ఒకప్పుడు దిగుమతుల మీద ఆధారపడ్డ మన దేశం 76 తర్వాత ఎట్లా మనం దిగుమతులకు అనేది మనం ఆధారపడకుండా సెల్ఫ్ సఫిషియెన్సీ ఎట్లా మనము ఆహార ఉత్పత్తుల విషయంలో సాధించాం. ఆ క్రమం నుండి మన దేశంలో ప్రజల యొక్క సగటు ఆహార ధాన్యాల అందుబాటు అనేది ఏ రకంగా అది మారుతూ వచ్చింది అనే విషయాల్ని ఇవాళ క్లాసులో మనము ఆ విషయాల్ని పరిశీలన చేద్దాం. సో దానికి సంబంధించి మనము ఇప్పుడు ఫస్ట్ స్లైడ్ అనే దాన్ని మనము చూద్దాం. సో నెట్ అవైలబిలిటీ ఆఫ్ సిరిల్స్ అండ్ పల్సెస్ అంటే సగటు నికరమైనటువంటి సిరిల్స్ లేదా పల్సెస్ అంటే ఆహార ఉత్పత్తులలో మనకు కాయధాన్యాలు లేదా పప్పు ధాన్యాలు అనేవి మనకు నికరంగా ఎంత మనకు మన దేశంలో ప్రజలకు అందుబాటులో మనం ఉంది అనేది ఫస్ట్ మనం ఇక్కడ ఈ స్లైడ్ లో మనం పరిశీలన చేయబోతున్నాం. The data reveal that annual net imports were of the order of 4.1 million tons during 1950-51. మనము మన దేశం 50-51 నాటికి విదేశాల నుండి ఆహార ధాన్యాలను దిగుమతి చేసినటువంటి పరిస్థితి ఉందని మనం ముందు చెప్పుకున్నాం. ఎంత మనం 50-51లో ఆహార ధాన్యాలని దిగుమతి చేసుకున్నామంటే 4.1 మిలియన్ టన్స్ మనము ఆ 50-51 నాటికి విదేశాల నుండి మనం ఆహార ధాన్యాలని మనము దిగుమతి చేసుకున్నటువంటి పరిస్థితిలో ఉన్నాం. తర్వాత దే ఇంక్రీజ్డ్ టు 10.3 మిలియన్ టన్స్ డ్యూరింగ్ 1965-66. తర్వాత ఏమైంది, మనకు 50-51లో 4.1 మిలియన్ టన్స్ మనం దిగుమతి చేసుకున్నటువంటి క్రమం నుండి 65-66 నాటికి ఈ దిగుమతి క్రమం అనేది మనకు ఎంత పెరిగిందంటే 10.3 మిలియన్ టన్స్ కు మన ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకున్నటువంటి క్రమం అనేది పెరిగింది. ఓకే, దే వర్ అరౌండ్ 6.4 మిలియన్ టన్స్ ఫర్ డ్యూరింగ్ 66-71. అంటే మనకు 66-71 ఆ కాలానికి సంబంధించి మనము దాదాపుగా 6.4 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల్ని మనము ఆ కాలంలో విదేశాల నుండి మనము ఆహార ధాన్యాల్ని దిగుమతి చేసుకుంటున్నాము. అంటే మనకు 71 వరకు దాదాపుగా ఆహారంలో ఈ దేశంలో పండుతున్న ఆహార ఉత్పత్తులు సరిపోకపోవటం వల్ల విదేశాల నుండి మనము ఆహార ధాన్యాల్ని దిగుమతి చేసినటువంటి క్రమం అని ఇక్కడ చూస్తా ఉన్నాం. అంటే 51లో ఉన్న 4.1 మిలియన్ నుంచి తర్వాత కాలంలో మనం మన యొక్క దిగుమతులు ఆహార ధాన్య దిగుమతుల యొక్క టన్స్ అనేది ఇక్కడ పెరిగింది అనేది మనం ఇక్కడ పరిశీలన చేస్తున్నాం. తర్వాత the decline thereafter and since 1976 food imports were negligible.
ఇందాక ఆల్రెడీ నేను చెప్పాను, 76 నుండి మనం 76 తర్వాత మనం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించామనే మాట ఇంతకుముందు మీకు చెప్పాను. కాబట్టి మనకు 76 తర్వాత ఏమైందంటే మనకు విదేశాల నుండి ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకున్నటువంటి క్రమం అనేది దాదాపుగా ఆగిపోయింది అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఓకే, దెన్ ఆఫ్టర్ 95-96 ఇండియా బికేమ్ నెట్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ సీరియల్స్. అంటే 95-96లో మనము మన పరిస్థితి ఏంటంటే ఒకప్పుడు ఆహార ధాన్యాన్ని దిగుమతి చేసినటువంటి క్రమం నుండి 76 తర్వాత మనము ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించినాం. ఆ క్రమంలో గ్రాడ్యువల్ గా మనం ఇక ఆ దిగుమతులు కంప్లీట్ గా బంద్ అయిపోయి మనం మిగులు ఆహార ఉత్పత్తులు అనే క్రమం అనేది పెరుగుతున్నటువంటి పరిస్థితి మనం వచ్చింది. తర్వాత 95-96లో మనము ఈ ఆహార ధాన్యాలు ఎగుమతి చేయడం అనేది మన విదేశాలకు మన ఆహార ధాన్యాలని ఎగుమతి చేస్తున్నాం. In fact, India exports cereals during 2013 and 14 was 2.4 million tons. మనకు ఇక్కడ ఇచ్చిన డేటా ఏంటంటే 2013-14 నాటికి మన విదేశాలకు ఆహార ధాన్యాల ఎక్స్పోర్ట్ అంటే ఎగుమతిని మనము ఎంత చేసామంటే 2.4 మిలియన్ టన్స్ ఆహార ధాన్యాన్ని మన విదేశాలకు ఈ కాలంలో మన విదేశాలకు ఆహార ధాన్యాన్ని ఎక్స్పోర్ట్ చేయడం అనేది జరిగింది. అంటే ఒకప్పుడు స్టార్టింగ్ లో విదేశాల నుండి ఆహార ధాన్యాల్ని దిగుమతి చేసినటువంటి క్రమం నుండి 76 తర్వాత మన అవసరాలు సరిపోయే విధంగా ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేసుకోవటము, ఆ క్రమం నుండి గ్రాడ్యువల్ గా మనకు ఆహార ధాన్యాల ఉత్పత్తిలో మిగిలిని సాధించడం, ఆ సాధించే క్రమము తర్వాత మనం ఈ 96 నుండి విదేశాలకు ఆహార ధాన్యాన్ని ఎగుమతి చేసేటువంటి క్రమానికి మనము పెరిగాము. తర్వాత 13-14 నాటికి మనకు దాదాపుగా 2.4 మిలియన్ టన్స్ ఆహార ధాన్యాలని మనము విదేశాలకు మనం ఎక్స్పోర్ట్ చేయడం అనేది జరిగింది. అంటే ఇది బేసికల్ గా మనం ఆహార విషయంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి విషయంలో 51 నుంచి అప్ టు 13 and 14 నాటికి ఎలాంటి మార్పులు జరిగాయి, ఉత్పత్తుల్లో ఎలాంటి ఉత్పత్తి అనే విషయానికి మనకి ఇక్కడ మనం చెప్పుకున్నాం. తర్వాత విషయం చూద్దాం. తర్వాత సరే మన దేశంలో ప్రజలకు ఆహార ధాన్యాల అందుబాటు అనేది ఎట్లా ఉంది అనేది కూడా ఇక్కడ మనము పరిశీలన చేద్దాం. దీనికి సంబంధించి డేటా మనకు ఏముందంటే డేటా అబౌట్ పర్ క్యాపిటా అవైలబిలిటీ టాప్ సిరీల్స్ అండ్ పల్సెస్ ఇండికేట్స్ an overall improvement in per capita availability of food grains. అంటే మనకు ఈ ఆహార ధాన్యాలకు సంబంధించినటువంటి ఏవైతే వీట్ కానీ రైస్ కానీ ఇతర చిరుధాన్యాలు కానీ వాటితో పాటుగా పల్సెస్ సంబంధించి కూడా అంటే ఫుడ్ పల్సెస్ అంటే పప్పు ధాన్యాలకు సంబంధించి కూడా మనకు సగటు యొక్క అవైలబిలిటీ అనేది మనకు ఫుడ్ యొక్క అవైలబిలిటీ అనేది పెరిగింది అనేది మనకి ఇక్కడ మనకు డేటా మనకు చూపిస్తా ఉంది. ఏ రకంగా పెరిగిందంటే ఫుడ్ గ్రెయిన్స్ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఫ్రమ్ అబౌట్ 395 grams per day to 491 grams between 1951 and 2015. అంటే మనకు 1951లో మన దేశంలో సగటు ఆహార ధాన్యాల అందుబాటు ఎంత ఉంది ఒక సగటు పౌరునికి అంటే అది 51లో 395 గ్రాములు ఆ రోజు 51 నాటికి మన దేశంలో సగటు పౌరునికి ఆహార ధాన్యాలు
వాడికి అందుబాటులో ఉంటే అది 2015 నాటికి 491 గ్రామ్స్ పెరిగింది. అంటే దాదాపుగా 100 గ్రాములు అంటే గతంలో 395 గ్రాములు ఉన్నటువంటి ఆహార ధాన్యాల అందుబాటు వినియోగం అనేది మనకు 15 నాటికి ఇంకో 100 గ్రాములు ఎక్సెస్ అయింది. అంటే 491 గ్రామ్స్ కి మనకు ఆహార ధాన్యాల అందుబాటు అనేది పెరిగింది. ఇది మనం ఈ పరిణామాన్ని మనం ఇక్కడ రికగ్నైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎస్, దిస్ హ్యాస్ 2 కాంపోనెంట్ సిరియల్స్ అండ్ పల్సెస్. ప్రధానంగా ఈ 491 గ్రామ్స్ సంబంధించిన దాంట్లో 2 కాంపోనెంట్స్. ఏంటా 2 కాంపోనెంట్స్ అంటే ఒకటి సిరియల్స్ అండ్ అనదర్ వన్ పల్సెస్. ఈ పల్సెస్ కూడా రెండు కూడా కలిపి మనకు ఇది ఈ 491 గ్రామ్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్ లో ఈ రెండు ఉన్నాయి. రైట్. ద పర్ క్యాపిటా అవైలబిలిటీ ఆఫ్ సిరియల్స్ ఫ్రమ్, ఇక్కడ ఓన్లీ మనం సిరియల్స్ చూస్తున్నాం వితౌట్ పల్సెస్. దానికి సంబంధించిన డేటా ఏంటంటే 394 grams to 244. ఇది కొంచెము డేటా ప్రింట్ కొద్దిగా కరెక్ట్గా లేదు. దీని తర్వాత దీన్ని మనం క్లియర్ గా చూద్దాం. ఓకే, సో కాబట్టి మనకు నెట్ తర్వాత ఎట్లా టేబుల్లో దీని డీటెయిల్స్ అని మనకు దాన్ని చెప్పేస్తాను. సో కాబట్టి మనకు మొత్తంగా చూసినట్లయితే సీరియల్స్ యొక్క కన్జంప్షన్ అనేది మనకు పెరిగినట్టుగా మనకు డేటా అనేది మనకు అందుబాటులో ఉంది. దెన్ బట్ కానీ అవైలబిలిటీ ఆఫ్ పల్సెస్ హ్యాస్ బీన్ డిక్లైన్ డీప్లీ. సో మీకు చెప్పాను ఇంతకుముందు క్లాస్లో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఏమనంటే 1950-51 నాటికి మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో పల్సెస్ యొక్క ప్రొడక్షన్ రేషియో ఎంత ఉందంటే 16% ఉందన్నమాట ఇంతకుముందు చెప్పుకున్నాం. అయితే తర్వాత క్రమంలో ఈ పల్సెస్ యొక్క ఉత్పత్తి క్రమంలో ఏమైందంటే మొత్తం ఉత్పత్తిలో దాని యొక్క షేర్ అనేది తగ్గిపోయింది. ఎంత తగ్గిపోయిందంటే 7.2కి దాని యొక్క షేర్ అనేది తగ్గిపోయింది. సో దాని షేర్ తగ్గిపోయినప్పుడు సహజంగానే సగటు యొక్క పప్పుధాన్యాల అందుబాటు కూడా తగ్గిపోయినటువంటి ప్రభావం అనేది ఉంటుంది. ఇక్కడ అదే మనం చెప్పుకోబోతున్నాం. బట్ అవైలబిలిటీ ఆఫ్ పల్సెస్ హ్యాస్ డిక్లైన్ డీప్లీ ఫ్రమ్ 61 grams per day to about 47.2 grams per day. అంటే మనము స్వతంత్రం వచ్చినటువంటి కాలంలో మనము 50-51 కాలంలో మన దేశ పౌరుడు సగటు పౌరుడికి 61 గ్రాముల పప్పు ధాన్యాలు అందుబాటు ఆ రోజుకి ఉంటే ప్రజెంట్ గా మన దేశంలో పప్పు ధాన్యాలు అందుబాటు సగటు పౌరుడికి ఎంత ఉందంటే 47.2 గ్రాములు మాత్రమే పప్పు ధాన్యాల అందుబాటు అనేది మనకు ఉంది. అంటే తగ్గిపోయింది అన్నమాట. పప్పు ధాన్యాల అందుబాటు తగ్గిపోవటం అనేది ఆరోగ్యరీత్యా చూసినప్పుడు, హెల్తీ పాయింట్ ఆఫ్ చూసినప్పుడు ఇది ఒక నెగిటివ్ అంశంగా మనం దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. రైట్. ఇండికేటింగ్ ది గ్రోయింగ్ పూర్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్. ఇందువల్ల మనము ఆహారం విషయంలో మనము తక్కువ పూర్ క్వాలిటీ అంటే నాణ్యమైన పౌష్టికాహార పరమైనటువంటి విషయంలో మనం ఇక్కడ ఫుడ్ గ్రెయిన్స్ లో ఈ పల్సెస్ యొక్క గ్రామ్స్ తగ్గటం వల్ల మనము సంపూర్ణమైన ఆహారం పొందేటటువంటి అవకాశాన్ని మనం ఇక్కడ ఈ దేశ పౌరులు కోల్పోతున్నట్టుగా మనం ఇక్కడ దీన్ని భావించాల్సి ఉంది. రైట్. సిమిలర్లీ the per capita consumption of core cereals declined from 116 grams per day in 1950-51 to 90 grams per day 97-98, a fall of nearly 20%. అంటే గోధుమలు తర్వాత రైస్ డామినెంట్ గా 2 క్రాప్స్ మనకు ఆహార ధాన్యాల్లో ఎక్కువ డామినెంట్ గా ఉంది. అదే ఇక్కడ
ఇతర చిరుధాన్యాలు ఏవైతే ఉన్నాయో, చిరుధాన్యాలు అంటే తర్వాత మనకు రాగి, జోవర్, ఇవి ఏవైతే ఇతర క్రాప్స్ ఉన్నాయో ఆ రకమైన ఆహార ధాన్యాల వినియోగం అనేది మనకు 50-51లో ఆ రకమైన ఆహార ధాన్యాల సగటు పౌరు యొక్క వినియోగము 116 అంటే 116 grams per day ఆ 50-51లో మనకు ఉంటే, ప్రజెంట్ గా అలాంటి ఆహార ధాన్యాల వినియోగం అనేది 97-98 నాటికి అది 90 grams కి తగ్గిపోయింది. 90 తగ్గిపోవడం దాదాపుగా నియర్లీ 20% అలాంటి ఆహార మనం పొందలేనటువంటి పరిస్థితి ఉంది. సో ఇందువల్ల ఇప్పుడు ఏమవుతుందంటే ఈ రైస్, వీట్ ప్రధానంగా ఎక్కువ కాంటెంట్ తీసుకోవటం వల్ల దానికి సంబంధించి ఇవి ఎక్కువగా వాటర్ తోనూ తర్వాత కింసోహార మందులతో వినియోగంతో ఈ పంటలు ఎక్కువగా పండుతున్నాయి. ఇలాంటి పంటల ఆహారంగా తీసుకోవటం వల్ల మనకు హెల్త్ పరమైనటువంటి సమస్యలు ఉత్పన్నమవుతా ఉన్నాయి. ప్రధానంగా డయాబెటీస్ లాంటి సమస్యలు, ఇతర హెల్త్ సమస్యలు కూడా చాలా తీవ్రంగా అటాక్ చేయనటువంటి కండిషన్ మనం ఇటీవల చూస్తున్నాం. కాబట్టి డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ఇటీవల కాలంలో రైస్ కాకుండా ఆల్టర్నేటివ్ ఫుడ్ కోసం మళ్ళా తిరిగి ఆ వైపులా జనాలు మారుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇది ఎందుకు ఈ ప్రాబ్లం ఎరైజ్ అయిందంటే, మనం తీసుకుంటున్న ఆహారములో బ్యాలెన్స్ డైట్ అనేటువంటి ఏదైతే కాన్సెప్ట్ ఉందో ఆ కాన్సెప్ట్ మనకు వస్తున్నట్టు ఆహార ఉత్పత్తి పెరుగుతున్నప్పటికీ అందులో మల్టిపుల్ క్రాపింగ్ యొక్క ప్యాటర్న్ లో మార్పు రావటం వల్ల మనకు ఈ బ్యాలెన్స్ డైట్ అనే దాన్ని కోల్పోవటం అనేది మనం దాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంది. దెన్ అందుకని దీనికి సంబంధించి మనకు 9th 5-year ప్లాన్ ప్రధానంగా 97-2002 ఆ కాలానికి సంబంధించి మనకు 9th 5-year ప్లాన్ అనేది మనకు మన దేశంలో అమలైంది. ఆ ప్లానింగ్ ఈ ఆహార ధాన్యాలకు సంబంధించినటువంటి కన్జంప్షన్ సంబంధించినటువంటి విషయంలో ఏ రకమైన పరిస్థితి ఉంది అనే దాని మీద ఆ ప్లానింగ్ ఒక విషయాన్ని దాంట్లో అది ఎంపసైజ్ అంటే పరిశీలన చేసింది. ఏంటా పరిశీలన అంటే, coarse grains that are expensive can provide substantially higher calories for the same cost. సో కోర్స్ వల్ల అంటే చిరుధాన్యాలు ఏవైతే ఉన్నాయో ఆ చిరుధాన్యాల వల్ల లభించే క్యాలరీస్ ఏదైతే మనకు లభ్యమవుతుందో, ఈ చిరుధాన్యాలకు సంబంధించినటువంటి దానికోసం ఏమవుతుందంటే ఆ రకమైన చిరుధాన్యాలు మనకు వినియోగం కోసం ఎక్కువ ఎక్స్పెన్సివ్ చేయాల్సి వస్తుంది. ఎక్కువ ప్రజలు వాటి మీద ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి అనేది వస్తున్నట్టుగా ఇక్కడ మనకు 9th 5-year ప్లాన్ కామెంట్ చేస్తూ ఉంది. సేమ్ కాస్ట్, calories for the same cost. If made available through PDS at subsidized rates, this will be self-targeting and improve calories intake and reduce hunger among the poorest segment of the population. అంటే ఇక్కడ మన దేశంలో ప్రజలందరికీ ఈ సగటు ఆహార లభ్యత అనేది అందించడానికి అంటే అందుబాటు రావడానికి గవర్నమెంట్స్, రాష్ట్ర గవర్నమెంట్స్, స్టేట్ గవర్నమెంట్స్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్స్ కావచ్చు, అవి ఏం చేస్తున్నాయంటే ప్రజలకు ఈ పీడిఎస్ సిస్టమ్స్ ద్వారా అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా సబ్సిడీకి రేట్లలో ఈ ఆహార ధాన్యాలు పేదలకు అందించడం అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని చేపడతా ఉంది. అంటే ఎందుకు అంటే ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగినప్పటికీ ఒకవైపున, రెండో వైపున ఆ ఆహార ధాన్యాల రేటు అనేది బయట మార్కెట్లో ఎక్కువగా ఉండటం మూలంగా, సో కాబట్టి ఆ కొనుగోలు శక్తి లేనటువంటి ప్రజల కోసం పీడిఎస్ సిస్టమ్స్ ద్వారా తక్కువ ధరలకే ఈ ఆహార ధాన్యాల్ని అందించేటటువంటి ప్రక్రియకు గవర్నమెంట్స్, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, స్టేట్ గవర్నమెంట్, నేషనల్ జాతీయ ప్రభుత్వం కావచ్చు,
ఈ రకమైన దాన్ని అవి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఇక్కడ మనకు ఈ 9th ప్లాన్ మనకు ఆ అబ్జర్వేషన్ చెప్తా ఉంది. దెన్ ఇక్కడ ఒక టేబుల్ ని మనము 2001 నుండి 2014 అండ్ 15 వరకు మన దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి విషయంలో ఎన్ని మిలియన్ టన్స్ మనకు ఆహార ధాన్యాల ఉత్పత్తి జరుగుతూ ఉంది, తర్వాత మన జనాభా కూడా 2001 నుండి 15 వరకు ఎట్లా మన జనాభా పెరుగుతూ ఉంది. సో అందువల్ల సగటు ఆహార ధాన్యాల అందుబాటు అనేది అటు ఆహార ధాన్యాలు అంటే ప్రత్యేకించి సీరియల్స్ కావచ్చు, పల్సెస్ కావచ్చు, తర్వాత యావరేజ్ మొత్తంగా కలుపుకొని సగటు ఆహార ధాన్యాల అందుబాటు ఎట్లా ఉంది అనే విషయాన్ని పరిశీలించేయడానికి గాను ఒక టేబుల్ మనం ఇక్కడ తీసుకున్నాం. ఆ టేబుల్ ఆధారంగా ఇక్కడ ఈ డేటాని మనము పరిశీలన చేద్దాం. చేసే క్రమంలో మనం ఇక్కడ డేటా సంబంధించి మనము 2001లో ఉన్నటువంటి ఈ పాపులేషను ఒకటి, తర్వాత నెట్ ప్రొడక్షన్ నికర ఉత్పత్తి ఎంత జరిగింది అనేది ఒకటి, తర్వాత నికర దిగుమతుల పరిస్థితి ఏమిటి, దాంతో పాటుగా చేంజ్ టు గవర్నమెంట్ స్టాక్స్ అంటే ప్రభుత్వము ఆహార ధాన్యాలని నిల్వ చేయడానికి ఆ నిల్వ ఏ రకంగా ఆ నిల్వల్లో మార్పులు వస్తున్నాయనే అంశం ఈ టేబుల్లో చూస్తున్నాం. తర్వాత పల్సెస్ సంబంధించి మనకు 2001 నుంచి ఎంత ఉత్పత్తి అనేది మనకు జరుగుతూ ఉంది. తర్వాత టోటల్ ఫుడ్ గ్రెయిన్ సంబంధించి అంటే పల్సెస్ అండ్ సీరియల్స్ ఈ రెండు కలిపి మనకు సగటు నికర ఉత్పత్తి ఎంత మనకు మన దేశంలో అందుబాటులోకి వచ్చింది అనేది చూసిన తర్వాత లాస్ట్ కి పర్ క్యాపిటా ఇంటేక్ సంబంధించి అంటే సగటు పౌరుడికి అటు సీరియల్ విషయంలో కానీ పల్సెస్ విషయంలో కానీ బోత్ రెండు కలుపుకొని కూడా ఎట్లా వారికి అందుబాటులో ఉంటుందనే క్రమాన్ని మనం ఇక్కడ ఈ టేబుల్లో డేటా ప్రకారంగా పరిశీలన చేయబోతున్నాం. ఈ డేటా మనం ప్రధానంగా మనకు ఎట్లా తీసుకున్నామంటే 2015లో మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ ఇచ్చిన సెన్సస్ వాళ్ళ వ్యవసాయ సంబంధించిన సెన్సస్ డేటా ఏదైతే ఉందో ఆ డేటా ఆధారంగా ఈ టేబుల్ ని మనం ఇక్కడ తయారు చేయడం అనేది జరుగుతూ ఉంది. దాన్ని మనం ఇప్పుడు ఒక్కొక్క విషయాన్ని మనము ఇక్కడ పాయింట్ వైజ్ గా పరిశీలన చేద్దాం. 2001లో మన పాపులేషన్ సంబంధించి ఎన్ని మిలియన్స్ ఉందంటే 1033 మిలియన్ల మనకు జనాభా 2001 నాటికి మన దేశ జనాభా యొక్క అంతగా ఉంది. ఓకే, ఆ సంవత్సరంలో మన దేశంలో నికర ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎంత జరిగింది అనేది ఇక్కడ మనము చూస్తే 162.5 162.5 మిలియన్ టన్స్ ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది మనకు 2001 నాటికి జరిగింది. అయితే దీని తర్వాత అంశం ఏంటంటే నెట్ ఇంపోర్ట్స్ అంటే ఈ క్రమంలో మనం దిగుమతుల పరిస్థితి ఏమిటి అన్నప్పుడు మనము దిగుమతుల విషయంలో మైనస్లో ఉన్నాం. -43% మనము దిగుమతులు మనం మైనస్లో ఉన్నాం. అంటే మనం దిగుమతి చేసుకోవట్లేదు అని అర్థం ఇక్కడ. సో అది దానికి సంబంధించి. తర్వాత పల్సెస్ సంబంధించి నెట్ అవైలబిలిటీ అంటే పప్పు ధాన్యాలకు సంబంధించి మనకు 2001 ఆ సంవత్సరం సంబంధించి పప్పు ధాన్యాల విషయంలో ఎంత ఉత్పత్తి మనము కలిగి ఉన్నామంటే 11.3 మిలియన్ టన్స్ మనకు 11.3 మిలియన్ టన్స్ 2001లో మనము పప్పు ధాన్యాల ఉత్పత్తి మన దేశంలో నికర ఉత్పత్తి అనేది ఆ సంవత్సరంలో జరిగిందన్నమాట. రైట్. సో ఇప్పుడు పర్ క్యాపిటా ఇంటేక్ ఎట్లా ఉంది అంటే సగటు పౌరుడికి ఈ సీరియల్స్ కానీ పల్సెస్ కానీ ఎన్ని గ్రాములు అందుబాటు అవుతుంది అనేది ఇక్కడ
మనం ఇక్కడ పరిశీలన చూద్దాం. సో సీరియల్ సంబంధించి మనకు 366.2 గ్రామ్స్ అంటే 366 గ్రాములు మన దేశంలో ఆహార ధాన్యాలు అంటే సిరిల్ సంబంధించి మన దేశ సగటు పౌరుడికి ఆహారం అనేది అందుబాటులో ఉన్నది. అయితే పప్పులకు సంబంధించి అంటే పల్సెస్ సంబంధించి ఎన్ని గ్రాములు మనం వాడుతున్నాం అంటే 30 గ్రామ్స్ అంటే 30 గ్రాములు మాత్రమే మనకు పప్పు ధాన్యాల యొక్క అందుబాటు అనేది 2001 నాటికి మనకు ఉన్నటువంటి పరిస్థితి. ఈ రెండు కలుపుకొని అంటే సీరియల్స్ అండ్ పల్సెస్ కలుపుకొని 2001లో సగటు పౌరుడు ఎంత పొందుతుంటే 416 గ్రామ్స్ మన దేశంలో పౌరుడికి ఆహార ధాన్యాల అందుబాటు అనేది ఉంది. ఇట్లా మనం ఇయర్ వైజ్ గా ఈ డేటా మనకు ఉంది. ప్రతి ఇయర్ ని మనకు మెన్షన్ చేసుకోకుండా మనము కొంత మధ్య మధ్య పాయింట్స్ ముందుకెళ్తాం. 2010 చూద్దాం. 2010కి సంబంధించి లేదా 11 తీసుకుందాం, 2010 తీసుకుందాం. 2010కి సంబంధించి మన జనాభా పెరిగింది. ఎంత పెరిగిందంటే 169.4 మిలియన్స్ అంటే 1,16,00,000 జనాభా, 1,16,00,000 ఐ థింక్ జనాభా ఉంటే మన నెట్ ప్రొడక్షన్ మన దేశంలో నికర ఉత్పత్తి కూడా పెరిగింది. ఎంత ఏంటంటే 192 మిలియన్ టన్స్ కు మన ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగింది. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ సంబంధించి మనకు నెక్స్ట్ ఇంపోర్ట్ సంబంధించి మనం మైనస్ లోనే ఉన్నాం కాబట్టి అక్కడ ప్రాబ్లం లేదు. తర్వాత మన దేశంలో ఆహార ధాన్య నిల్వలు కూడా మనం ఇక్కడ పరిశీలన చేయాలి. మనం ఇక్కడ చేంజ్ టు అన్నప్పుడు ఇక్కడ -11.3 మిలియన్ టన్స్ మనం అంటే అంత ముందు కంటే మనం తర్వాత ఈ సంవత్సర కాలంలో నికర ఆహార ధాన్యాలు అనేవి మనకు కొంత తగ్గింది. అంటే నిల్వ చేసినటువంటి ఆహార ధాన్యాల యొక్క తగ్గింది. తర్వాత ఇక్కడ పల్సెస్ సంబంధించి 2010 సంవత్సరంలో ఎంత ఉందంటే సో 15.8 గ్రామ్స్. మనము ఇక్కడ 2001లో 11.3 గ్రామ్స్ మనకు ఆ పల్సెస్ అందుబాటులో ఉంటే ఈ 10 నాటికి మనకు కొంత ఈ పల్సెస్ యొక్క కన్జంప్షన్ అనేది ఇక్కడ పెరిగింది. ఇక్కడ కొంత ఇంప్రూవ్ అయినట్టుగా మనకి ఇక్కడ డేటా చెప్తా ఉంది. తర్వాత ఓవరాల్ గా మనకు సీరియల్స్ సంబంధించి కూడా అప్పుడు 2001లో 145 గ్రాములు 145 మిలియన్ టన్స్ మనకు అప్పటికి దేశంలో అందుబాటులో ఉంటే అది 165 మిలియన్ టన్స్ పెరిగింది. సో ఇక్కడ ఇది కూడా ఐ థింక్ ఇక్కడ మనం చెప్పుకున్నది 2010 సంబంధించి పల్సెస్ సంబంధించే గ్రామ్స్ కాదు 15.8 మిలియన్ టన్స్ అంటే 15.8 మిలియన్ టన్స్ కు మన పల్సెస్ ఉత్పత్తి పెరిగింది. తర్వాత అలాగనే సిరిల్స్ ఉత్పత్తి కూడా 173 మిలియన్ టన్స్ కు 143 నుండి 173 మిలియన్ టన్స్ కు పెరిగింది. తర్వాత సగటు వినియోగం కూడా గతం కంటే సిరిల్స్ విషయంలో కూడా పెరిగింది. గతంలో 360 గ్రామ్స్ ఉంటే ఇప్పుడు 407 గ్రామ్స్ కి సిరిల్స్ యొక్క కన్జంప్షన్ అనేది పెరిగింది. అట్లనే పల్సెస్ సంబంధించి ఇక్కడ అప్పుడు 30 గ్రామ్స్ ఉన్నది ఇప్పుడు 37 గ్రామ్స్ కి పెరిగింది. ఓవరాల్ గా మనకు 444 గ్రామ్స్ కు మనకు ఇక్కడ ఆహార ధాన్యాల అందుబాటు అనేది పెరిగింది.
సో ఇది దీనికి సంబంధించి లాస్ట్ డేటాకి వచ్చి చూస్తాను. తర్వాత 2014 అండ్ 15 మనం ఇక్కడ డేటా చూద్దాం. మనం 2014-15 నాటికి మన జనాభా 1,24,00,000 పెరిగింది. 1,24,00,000 పెరిగింది. అలాగే మొత్తం మన ఆహార ధాన్యాల ఉత్పత్తి కూడా అక్కడ పెరిగింది. ఇక్కడ ఎంత పెరిగిందంటే 215. యాక్చువల్లీ 2000లో 192 నుంచి మనకు 215 మిలియన్ టన్స్ కు పెరిగింది. మనకు 15 అండ్ 16 నాటికి మనం డేటా మనకు 252 మిలియన్ టన్స్ మనకి యాక్చువల్లీ ఉంది. కానీ ఇక్కడ 14 అండ్ 15 ఇయర్ లో మాత్రము మన దేశంలో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి మాత్రము 215 మిలియన్ టన్స్ ఉంది. తర్వాత ఎక్స్పోర్ట్స్ ఎట్లాగునో ఇంపోర్ట్స్ ఎట్లాగునో మైనస్ లోనే ఉంది, అది ఓకే. తర్వాత మన దేశంలో నిల్వ ఉన్నటువంటి ఆహార ధాన్యాలు కూడా అది కూడా కొంచెం గతం కంటే కొంచెము ఇంకా నిల్వ మనకు 6.9 మిలియన్ టన్స్ కు అది తగ్గింది. తర్వాత ఇంకో విషయం ఏంటంటే మొత్తంగా పల్సెస్ సంబంధించి దేశంలో ఎంత ఉత్పత్తి అవుతుందంటే 21.4 మిలియన్ టన్స్. అంటే 2001లో 11.3 మిలియన్ టన్స్ ఉంటే 14 అండ్ 15లో ఆ పప్పు ధాన్యాల ఉత్పత్తి యొక్క ఎంతంటే 21.4 మిలియన్ టన్స్ కు పెరిగింది. అంటే గ్రాడ్యువల్ గా మనకు పప్పుల విషయంలో ఉత్పత్తి పెరుగుతున్నట్టుగా మనకు డేటా చూపిస్తా ఉంది. రైట్. తర్వాత దేశంలో రెండు కలుపుకొని మనకు ఎంత ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది ఉందంటే 223 మిలియన్ టన్స్ కు మనకు పల్సెస్ కమ్ము సెరిల్స్ రెండు కలిపితే మనకు దేశంలో ఉత్పత్తి ఎంత జరిగిందంటే ఆహార ధాన్యాల ఉత్పత్తి 223 మిలియన్ టన్స్ గా మనకు ఈ సంవత్సర కాలంలో దేశంలో ఉత్పత్తి అనేది జరిగింది. అయితే సగటు అందుబాటు ఎట్లా ఉంది? అటు సీరియల్స్ కావచ్చు, తర్వాత పల్సెస్ కావచ్చు. సగటు అందుబాటు సంబంధించి చూసినట్లయితే మనకి ఇక్కడ 444.1 గ్రామ్స్ కు మనకు ఈ సీరియల్ విషయంలో కన్జంప్షన్ పెరిగింది. గతం కంటే మనం స్టార్టింగ్ లో 366 గ్రాములు సీరియల్స్ కన్జంప్షన్ ఉంటే మనకు 14 అండ్ 15 నాటికి 444 గ్రాములకు మనకు ఈ యావరేజ్ యొక్క ఇంటేక్ అనేది పెరిగింది. ఓకే, వెరీ గుడ్. అలాగనే పల్సెస్ యొక్క వినియోగం కూడా పెరిగింది. పల్సెస్ వినియోగం సంబంధించి మనకు 2001లో మనకు 30 గ్రామ్స్ మనకు అందుబాటులో ఉంటే ఈ 14-15 నాటికి మనకు 47.2 గ్రామ్స్ కు పల్సెస్ కన్జంప్షన్ కూడా ఇక్కడ మనకు పెరిగింది. అయితే పల్సెస్ కన్జంప్షన్ ని మనం చూసినట్లయితే 2001 నుండి 2014-15 నాటికి ఈ ఈ ఈ 2001 తర్వాత మన పల్సెస్ కన్జంప్షన్ పెరిగినట్టుగా మనకు డేటా మనకు ఇక్కడ చూపిస్తుంది. తర్వాత ఓవరాల్ గా అంటే సీరియల్స్ కమ్ పల్సెస్ యొక్క కన్జంప్షన్ మనకు 2014-15 నాటికి 491.2 గ్రాములకు మనకు ఈ సగటు భారతదేశంలో సగటు పౌరుడు అందుబాటులో ఉన్నటువంటి కండిషన్ అనేది మనకు పెరిగింది. దీనికి సంబంధించి మళ్ళా మనకు 9th ప్లాన్ ఒక అబ్జర్వేషన్ ని చేసింది. ఆ అబ్జర్వేషన్ కూడా చెప్పుకొని మనం చెప్పుకుందాం. ఆ అబ్జర్వేషన్ ఏంటంటే 9th ప్లాన్ అబ్జర్వేషన్ ఏంటంటే ఈవెన్ దో సెల్ఫ్ సఫిషియన్సీ ఆఫ్ ఫుడ్ ప్రొడక్షన్ హ్యాస్ బిన్ అచీవ్డ్. అంటే మనము వ్యవసాయ ఆహారం విషయంలో స్వయం సమృద్ధిని సాధించినప్పటికీ ద పాపులేషన్ స్టిల్ lacks యాక్సెస్ టు బ్యాలెన్స్ ఫుడ్. అంటే మనము ఆహార ధాన్యాల ఉత్పత్తిలో మనము స్వయం సమృద్ధిని సాధించినప్పటికీ కానీ ఒక బ్యాలెన్స్ డైట్ అంటే సంతుల ఆహారాన్ని పొందే విషయంలో మాత్రము మనకు చాలా గ్యాపులు ఉన్నాయి అనే మాట ఇక్కడ 9th ప్లాన్ తన అబ్జర్వేషన్ లో చెప్తా ఉంది. ఓకే, తర్వాత it is the matter of concern that even though
cereals production has kept pace with increasing requirements and average per capita intakes of cereals have remained satisfactory. అంటే మనకు ఆహార ధాన్యాల విషయంలో ఏవైతే సిరియల్స్ ప్రొడక్షన్స్ ఉందో ప్రధానంగా వీట్ అండ్ రైస్, ఆ విషయంలో మనకు ఒక మనకి ఎంతైతే అవసరం ఉంటుందో అవసరాలు తీరే విధంగా అది మెయింటెనెన్స్ అది మాత్రం మెయింటెనెన్స్ అవుతుంది, మనకు కావాల్సిన లెవెల్లో అది మెయింటెనెన్స్ అవుతుంది. అయితే దే హ్యావ్ బీన్ fall in the per capita consumption of pulses. అంటే సీరియల్ విషయంలో మనకు ఎంతైతే ఆహార ధాన్యాలు ఇంటేక్ అవసరం అవుతుందో అది మనకు మెయింటెనెన్స్ అవుతుంది. ఆ విషయంలో మనకు ఎలాంటి సమస్య లేదు, సంతృప్తికరంగానే ఉంది. కానీ పల్సెస్ సంబంధించి అంటే పప్పులకు ధాన్యాలకు సంబంధించి మాత్రము మనకు పర్ క్యాపిటా ఇంటేక్ అనేది తగ్గిపోతుంది, తక్కువగా ఉంది అనే మాటని ఇక్కడ మనకు 9th ప్లాన్ అనేది ఇక్కడ మనకు అంటుంది. ఇంతకుముందు టేబుల్లో మనం చూసాం. టేబుల్లో చూస్తే ఏంటి, 2001 నుండి మనకు పల్సెస్ యొక్క కన్జంప్షన్ పర్ క్యాపిటా ఇంటేక్ మనకు కొంత గ్రోయింగ్ ఉన్నప్పటికీ మనకు ఇండిపెండెన్స్ వచ్చే నాటికి అంటే 1951లో ఆ రోజు ఎన్ని గ్రాములు పప్పుదారాలు తీసుకున్నాము దాంతో కంపేర్ చేసినప్పుడు అట్ ప్రజెంట్ మాత్రము గతంతో కంపేర్ చేసినప్పుడు మనకు పప్పుదారుల యొక్క కన్జంప్షన్ అనేది తక్కువగా అది జరుగుతుంది. సో ఆ అబ్జర్వేషన్ ని మనకు 9th ప్లాన్ అనేది తన అబ్జర్వేషన్ లో చెప్పింది. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి విషయంలో స్వయం సమృద్ధిని సాధించాము, నో డౌట్ ఎట్ ఆల్. అందరూ ప్రధానంగా సీరియల్స్ ఉత్పత్తి విషయంలో ఆ సీరియల్స్ లో కూడా ముఖ్యంగా గోధుమలు, వరి, రైస్ విషయంలో బ్రహ్మమైనటువంటి ఇంక్రీజ్ అనేది ఉత్పత్తిలో జరిగింది. కానీ అదే సమయంలో ఇతర ఆహార ధాన్యాలు లైక్ జావర్, రాగి అంటే తృణధాన్యాల విషయంలో మాత్రము ఆ ఉత్పత్తి తగ్గింది. అట్ ది సేమ్ టైం పర్ క్యాపిటా ఇంటేక్ కూడా తగ్గింది. ఇది మనం నోట్ చేసుకోవాలి. తర్వాత పల్సెస్ సంబంధించి ప్రధానంగా మనకు ఉత్పత్తి కొంత జనాభాతో పాటుగా ఉత్పత్తి కొంత పెరుగుతున్నప్పటికీ పర్ క్యాపిటా ఇంటేక్ మాత్రం మనకు ఇండిపెండెన్స్ వచ్చే టైంలో వచ్చిన నాటికి అంటే 51లో ఎంతైతే మనం ఆహార ధాన్యాలు, పప్పు ధాన్యాలు పొందామో అదే రేషియోలో ఇవాళ మనం పొందట్లేదు. అది డ్రాస్టికల్ గా ఆ సగటు వినియోగం అనేది తగ్గుతా ఉంది. ఇందువల్ల మనకు బ్యాలెన్స్ డైట్ అనేది మన దేశ పౌరులకి అందించే విషయంలో మన దగ్గర సమస్య ఉత్పన్నమవుతున్నట్టుగా మనం దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మనకు మన దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి, ఆ ఉత్పత్తి క్రమంలో వచ్చిన మార్పులు, తర్వాత ఎట్లా మనము సగటు అందుబాటు ఎట్లా ఉంది అనే విషయము ఈరోజు క్లాసులో చూసాం. రేపటి క్లాసులో మరొక అంశం మీద, ఫుడ్ సెక్యూరిటీ సంబంధించి మరికొన్ని అంశాల మీద రేపటి క్లాసులో మనం చెప్పుకుందామని తెలియజేస్తూ ఈ క్లాసు విన్నందుకు మీ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ క్లాసుని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.